అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈస్టర్ పండుగ అంటే ఏమిటో, ఈస్టర్ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఈస్టర్ అసలు అర్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు మనుషుల పాపాల కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయనను శుక్రవారం రోజు సిలువ వేశారు. ఆ రోజును గుడ్ ఫ్రైడే అంటారు. ఆయన మరణించిన తర్వాత ఆయనను సమాధిలో ఉంచారు. కానీ అద్భుతం అక్కడే జరిగింది. మూడవ రోజు ఆదివారం యేసు మృతులలో నుండి తిరిగి లేచాడు. ఇదే రోజు ఈస్టర్ పండుగగా జరుపుకుంటారు. ఈస్టర్ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మరణంపై జీవితం గెలుస్తుంది. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. కష్టాల తర్వాత విజయం ఖాయం. మరి ఈస్టర్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది? ముఖ్యంగా ఈస్టర్ అనే పదం నేరుగా బైబిల్లో కనిపించదు. ఈస్టర్ అనే పదం ప్రాచీన ఆంగ్ల పదం యోస్ట్రే నుండి వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. యోస్ట్రే అనేది వసంతకాలానికి సంబంధించిన ఒక దేవత పేరు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్రకారుడు బీడే తన రచనల్లో పేర్కొన్నాడు. వసంతకాలం అంటే కొత్త జీవితం, పునరుద్ధానం, ప్రకృతి మళ్ళీ పుట్టుక. ఈ భావం యేసుక్రీస్తు పునరుద్ధానం సందేశంతో చాలా దగ్గరగా ఉంది. ఇదే ఈస్టర్ అనే పదం వెనుక ఉన్న అసలు కథ. ఈస్టర్ పండుగ మనకు చెప్తుంది ఏంటంటే, యేసుక్రీస్తు పాపాల నుండి మనుషులను రక్షించడానికి తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన తిరిగి లేవడం ద్వారా మరణంపై విజయం. ఇది ఆశ, కొత్త జీవితం, విజయంకు సూచిక. కష్టాల తర్వాత విజయం వస్తుంది. దేవునిపై మీకు విశ్వాసం ఉంటే కొత్త జీవితం సాధ్యమే. ఆమేన్.